యెస్. ఇప్పుడు రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి మాట్లాడతాను మ్యామ్. అంటే నాకు తెలిసిన పర్సన్‌లోనే అంకుల్ వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి ఒక 11 సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యారు. తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత ఒక 2 నెలల వరకు పీరియడ్స్ వచ్చాయి మంచిగుంది. తర్వాత నియర్లీ 6 ఇయర్స్ వరకు రాలేదు. అంటే మళ్ళీ 17 ఏటా వచ్చిందనమాట పీరియడ్. దాన్ని మామూలుగా డాక్టర్ల దగ్గరికెళ్తే ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసేసి అంటా ఉన్నారు. తర్వాత వచ్చేసి నిదానంగా అది పీసీఓడీ కింద కన్వర్ట్ అయిపోయింది. Yes. సో, ఇప్పుడు వాళ్ళ ఏజ్ వచ్చేసేసి 22 ఇయర్స్. నిదానంగా అసలు పిల్లలు పుట్టరేమో ఒకవేళ మ్యారేజ్ అయితే అని చెప్పేసేసి భయపడతా ఉన్నారు. వాళ్ళకి హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటదా ఇట్లాంటి ఎస్ వాళ్ళకి? ఎగ్జాక్ట్లీ. సో సపోజ్ మీ పాపకి ఒక చిన్న ఏజ్ లో పీరియడ్స్ వచ్చినాయి, తర్వాత ఆగిపోయింది, మళ్ళీ పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత 17, 16, 18 ఇయర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే అడల్ట్స్ అయిపోతారో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ తర్వాత అర్థమవుతుంది దట్ ఎస్ అది పీసీఓఎస్ కింద మారిపోయింది. సో డెఫినెట్ గా దానికి మీరు ఫస్ట్ గుర్తు ఉంచుకోవాల్సింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కి హోమియోపతి మాత్రమే మీరు కన్సల్ట్ అవ్వాలి, హోమియోపతిక్ డాక్టర్ కి. అండ్ హోమియోపతి మీదనే మీరు ట్రస్ట్ ఉంచుకోవాలి. బికాస్ ఓకే. మన హోమియోపతి అనేది ఇలాంటి కండిషన్స్ లో లేట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, సపోజ్ ఈ కండిషన్ లో ఒక 11 ఇయర్స్ కి పీరియడ్స్ వచ్చింది, దాని తర్వాత 5-6 ఇయర్స్ వరకు పీరియడ్స్ రాలేదు. సో డెఫినెట్ గా దీనికి అంటారు సెకండరీ ఏమనోరియా. అంటే ప్రైమరీ ఏమనోరియా అంటే ఏంటిది, పీరియడ్స్ అనేది బాగా లేట్ గా రావడం, 17-18 ఇయర్స్ కి రావడం. Yes, yes. అదే సపోజ్ చిన్న ఏజ్ లో ఒకసారి, అంటే కరెక్ట్ ఏజ్ కి 11, 12, 13 ఇయర్స్ కి ఒకసారి పీరియడ్స్ వచ్చినాయి, మెచ్యూర్ అయింది పాప, Yes. బట్ కొన్ని ఇయర్స్ వరకు మళ్ళీ పీరియడ్ రాలేదు, దానికంటారు మనం సెకండరీ ఏమెనోరియా. అంటే ఏంటిది, ఆల్రెడీ ఒకసారి పీరియడ్స్ వచ్చేసింది బట్ చాలా గ్యాప్ అనేది వచ్చింది. సో ఇలాంటి కండిషన్స్ లో ఏం అర్థం చేసుకోవాలి, బేసిక్ ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో FSH, LH, AMH ఇవన్నీ డెఫినెట్ గా అబ్నార్మల్ గా ఫంక్షన్ చేస్తున్నాయి. సో Okay. దీనికోసానికి డాక్టర్ అనేది మీకు హార్మోనల్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో, హార్మోనల్ ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో, FSH, LH, AMH అండ్ ప్రోలాక్టిన్, ఇవి మేజర్ హార్మోన్స్ ఉంటాయి. అండ్ టెస్టోస్టెరాన్, అమ్మాయిలో టెస్టోస్టెరాన్ ఎక్కువ అయినప్పుడు ఇలాంటి కండిషన్స్ అవుతుంది. అది దానికి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అయినప్పుడు PCOD లో మారిపోతుంది. సో టెస్టోస్టెరాన్ అంటే ఏంటిది, అమ్మాయిల్లో బాయ్స్ ది హార్మోన్ ఎక్కువగా ఉండడం. జనరల్ గా ఒక అమ్మాయికి కూడా 10% టెస్టోస్టెరాన్ నార్మల్ గా ఉంటది, అరౌండ్ 10%, 1% నుంచి 10% అది నార్మల్. బట్ ఎక్కువగా ఉన్నప్పుడు అది PCODకి దారి చేస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఒకటే విషయం చెప్తాం, దట్ హోమియోపతి మీరు యూస్ చేసిన తర్వాత మీకు అట్లీస్ట్ ఒక 1 year వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ పీరియడ్స్ రాలేదని కంగారులో మీరు అలోపతి అంటే జనరల్ మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో, జనరల్ గా ఒకప్పుడు డాక్టర్స్ కూడా ఇవ్వద్దు అని చెప్పేవాళ్ళు. ఓకే, బట్ బికాస్ ఈ రోజు ఒక పేరెంట్ అనేది నా పాపకి పీరియడ్స్ రాలేదు అని చెప్పిన తర్వాత ఆఫ్ కోర్స్ డాక్టర్ కూడా మీకు మెడిసిన్స్ రాసేస్తారు. డాక్టర్ కూడా చెప్తారు ఇది 3 months యూస్ చేసుకోండి. బట్ 3 months యూస్ చేసిన తర్వాత ఎక్కువ కాలం ఆ మెడిసిన్స్ యూస్ చేయొద్దు, జనరల్ మెడిసిన్స్, బికాస్ అవి హార్మోనల్ పిల్స్ ఉంటాయి. ఒక్కసారి బికాస్ దాని లోపల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ది ఒక కాంబినేషన్ ఉంటుంది. ఏదైతే మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కరెక్ట్ అమౌంట్స్ లో వస్తుందో అదే సేమ్ మనం బయటికి ప్రొవైడ్ చేస్తాం 3 months కోసానికి, రైట్? ఇది జనరల్ మెడిసిన్, దాంట్లో తప్పేం లేదు. బట్ ఎక్కువ కాలం యూస్ చేసినప్పుడు బాడీకి డిపెండెన్సీ వచ్చేస్తుంది. ఈ రోజు మనం క్లినికల్ ప్రాక్టీస్ లో చూసే కండిషన్స్ లో ఎక్కువ శాతం కేసెస్ లో యంగ్ అమ్మాయిలు 12 years, 13 years కి పీరియడ్స్ వచ్చినాయి, తర్వాత ఎక్కువ కాలం వరకు పీరియడ్స్ రాలేదని మెడిసిన్స్ వాడుకున్నారు. బట్ ఆ మెడిసిన్ అనేది రిపీటెడ్ గా ఇచ్చారు. సో ఈ రోజు ఏమైందంటే హోమియోపతి యూజ్ చేసిన తర్వాత కూడా, బికాస్ జనరల్ మెడిసిన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి, దానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మీ బాడీ దాని మీద అలవాటు పడిపోయింది. సో బాడీ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ మీద అలవాటు పడిపోతుందో, న్యాచురల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మన బాడీ ప్రిపేర్ చేయదు. సో సైడ్ ఎఫెక్ట్ మనం ఎప్పుడైతే అంటామో ఇదే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే ఏ మెడిసిన్ కూడా తప్పు అని కాదు, డెఫినెట్ గా అది ఒక్కసారి హోమియోపతిలో ఉండదా? ఇప్పుడు మరి హోమియోపతి మెడిసిన్ ఇచ్చామనుకోండి, సో ఇప్పుడు మీరు మామూలు అలోపతి ఇంగ్లీష్ మందు మనం వేసామంటే అది అలవాటు పడిపోతుంది అంటారు. మరి హోమియోపతిని ఓన్ చేసుకుంటుంది? ఎస్, హోమియోపతిలో జనరల్ గా మనకు ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అనేది ఉండవు. హోమియోపతిలో జనరల్ గా ఓన్లీ అండ్ ఓన్లీ మన బాడీ లోపల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఫంక్షనింగ్, అంటే ఓవేరీస్ లోకి వెళ్ళి అండ్ యూట్రస్ లోకి వెళ్ళి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో అది రిలీజ్ చేయడానికి మనం ఓవేరీస్ అండ్ యూట్రస్ కి మనం ఒక మెసేజ్ పాస్ చేస్తాం దట్ మనం అనేది పని చేయట్లేము, మనం ఒక రిమైండర్ ఇస్తాం. ఎగ్జాక్ట్లీ సో కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో మన హోమియోపతిలో మన బాడీకి, బ్రెయిన్ కి ఒక రిమైండర్ ఇస్తున్నాము దట్ మీరు కరెక్ట్ గా ఫంక్షన్ చేయట్లేరు, మీరు ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేయండి.
దానికి మనం ఏం చెప్తామంటే రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం. అదే సపోజ్ మన మెడిసిన్స్ లో కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మనం ఇవ్వడం స్టార్ట్ చేసాం అనుకోండి, సో ఆబ్వియస్లీ మన జనరల్ మెడిసిన్స్ హోమియో మెడిసిన్స్ కి డిఫరెన్సే ఉండదు, సేమ్ అదే పని చేస్తుంది. దట్ డిపెండెన్సీ అయిపోయింది అండ్ అది లేకపోతే నడవదు. సో యాక్చువల్ గా చెప్పాలంటే కూడా ఒక కేస్ మేము చూసిన కేసులో ఇలాగే ఒక అమ్మాయి అనేది చిన్నప్పటి నుంచి జనరల్ మెడిసిన్స్ వాడుతుంది, బికాస్ పీరియడ్స్ అనేది రాదు, అది వేసుకుంటేనే వస్తుంది. పీసీఓడి, మేజర్ పీసీఓడి. మేజర్ పీసీఓడి అంటే మైనర్, మోడరేట్ అండ్ మేజర్ పీసీఓడి. సో మైల్డ్ అండ్ మోడరేట్ లోపల ఒక 2 months 3 months ఒకసారి వస్తుంది పీరియడ్, ఏమి మెడిసిన్స్ వాడకున్నా కూడా. మేజర్ పీసీఓడిలో తప్పకుండా మీరు మెడిసిన్స్ వాడితేనే, దట్ టు జనరల్ మెడిసిన్స్ వాడితేనే వస్తుంది. ఆ కండిషన్ కి మనం మేజర్ పీసీఓడి అంటాం. సో ఇలాంటి కండిషన్ లో హోమియోపతి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు అట్లీస్ట్ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ లోపు ఏమవుతుందంటే డాక్టర్స్ అనేది జనరల్ గా చెప్తారు మీకు టైం పడుతుంది, బట్ ఎంత టైం పడుతుందని డాక్టర్ కూడా చెప్పలేరు. బట్ మోస్ట్ కండిషన్స్ లో మాకు 8 months to 12 months టైం పడుతుంది న్యాచురల్ గా పీరియడ్ ఇవ్వడానికి మాత్రమే. సో ఆ డ్యూరేషన్ లో అందరూ బాగా ఇంపేషెంట్ అయిపోతారు, అందరికి టైం గా నాకు ఓకే రిజల్ట్స్ లేదని అనుకుంటారు. బట్ ఇది కరెక్ట్ కాదు, బికాస్ ఎప్పుడైతే ఒక బాడీకి అలవాటు అయిపోయింది, బయటికి వెళ్ళి హార్మోన్స్ ఏదైతే పిల్స్ వాడుతున్నారో దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మన న్యాచురల్ హోమియోపతి మెడిసిన్స్ వాడినప్పుడు ఎక్కువ టైం అనేది పడుతుంది. సో ఈ 1 year టైం ఏదైతే పట్టిందో 8 months 9 months 10 months అమ్మాయికి పీరియడ్ రావడానికి, దేనికి టైం పట్టింది? హోమియోపతికి యాక్ట్ అవ్వడానికి టైం పట్టింది. ప్లస్ హోమియోపతి అనేది ఏదైతే ప్రీవియస్ మెడిసిన్స్ మీరు వాడుకున్నారో, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ది కాంబినేషన్ పిల్స్ ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ కి తీయడానికి టైం పట్టింది, బికాస్ బాడీకి అది అలవాటు అయిపోయింది. ఈ రోజు మనం టీ కాఫీ తాగే వాళ్ళకి టీ కాఫీ లేకపోతే హెడేక్ వస్తుంది. టీ కాఫీ మెడిసిన్ కాదు, అది చాలా ఒక కెఫీన్, అది మంచిది కాదు, రైట్? బట్ అయినప్పటికీ టీ కాఫీ తాగే వాళ్ళకి తెలుసు, అయినా బట్ తాగుతారు, బికాస్ దానికి అలవాటు అయిపోయింది. ఈవినింగ్ 5 అయిందంటే నాకు టీ కావాలి, లేకపోతే నాకు హెడేక్ వస్తుంది. మిమ్మల్ని వచ్చిన కాఫీనా టీనా అంటే అందుకేనా ఎగ్జాక్ట్లీ అలవాట్లేదు అసలు. నో. సో జనరల్ గా ఈ ఏదైతే మనకు బాడీకి అలవాటు అయిపోతుందో, డెఫినెట్ గా అలవాటు అయిన తర్వాత ఆ అలవాటు మార్చడానికి చాలా టైం పడుతుంది. సో ఒక్కసారి మనం జనరల్ మెడిసిన్స్ ద్వారా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ యూజ్ చేసిన తర్వాత బాడీకి అలవాటు అయిందంటే వాళ్ళు ఎప్పుడైతే హోమియోపతికి షిఫ్ట్ అవుతారో వాళ్ళకు చాలా ఎక్కువగా టైం అనేది పడుతుంది. అలా అని మనం హోమియోపతికి యూజ్ చేయొద్దు అని థాట్ రావద్దు. ఈవెన్ ఒకవేళ డిలే ఉన్నా సరే ఖచ్చితంగా పని చేస్తుంది అంటారు మెడిసిన్. ఎగ్జాక్ట్లీ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. దానికి రిలేటెడ్ టెస్ట్ ఉంటాయి. జనరల్ గా చిన్న ఏజ్ లో స్కానింగ్ అనేది డాక్టర్స్ కూడా వద్దు అని అంటారు, బికాస్ అది రేడియేషన్. బట్ కొన్ని టెస్ట్ ఉంటాయి, హార్మోనల్ టెస్ట్ ఉంటాయి, మన థైరాయిడ్ అవన్నీ ఉంటాయి. అవి డెఫినెట్ గా మీరు మీ డాక్టర్ తో కన్సల్ట్ అయ్యి మీరు చేపించుకోవాలి అండ్ ట్రై చేయాలి. దట్ హెల్దీ డైట్ మాత్రమే ఇవ్వాలి. థైరాయిడ్ పీసీఓడి వచ్చే ముందు జనరల్ గా మీరు చెప్పినట్లు సార్ కొన్ని 6 months ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయిలకి న్యాచురల్ పీరియడ్స్ వస్తాయి, మంత్లీ వస్తుంది, 1 year వరకు వస్తుంది. దాని తర్వాత సడన్ గా అది డిలే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బ్లడ్ తక్కువ ఉండొచ్చు, ఇప్పుడే కదా వచ్చింది అని చాలా మంది పేరెంట్స్ కూడా ఆగిపోతారు. బట్ ఫ్యూచర్ లో అది పీసీఓడి